హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి సైన్యం ఉంది. కానీ ఆ రాజుకి బుద్ధి లేదు, ఆ రాజుకి జ్ఞానం లేదు. కానీ సైన్యంతో ఏం చేస్తాడు? మహా అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్తో దాడి చేస్తాడు, లేదంటే కొన్ని ఛానళ్ళు కొనేసి ఆ ఛానల్స్తో అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు. అంతకుమించి ఆ రాజు ఏమి చేయలేడన్న విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకు ఇలా నేను మాట్లాడుతూ ఉన్నానంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలకి అడ్డుకట్ట లేకుండా అప్రతిహతంగా చెప్పుకుంటూనే వెళ్తూ ఉన్నారు. దాన్ని ప్రజలు నమ్ముతూనే ఉంటున్నారు. దానికి కారణం ఆయనకి తొత్తుగా ఉన్నటువంటి కొన్ని డొకడా టీవీ ఛానల్స్, అదే పనికిమాలిన యూట్యూబ్ ఛానల్స్. ఎందుకు ఇలా చెప్తూ ఉన్నా అంటే, కూటమి ప్రభుత్వానికి పక్కనే ఉండి సంకరాకే చాలా చాలా ఛానల్స్ ఉన్నాయి. అటువంటి ఛానల్స్ అన్నిటినీ చెప్పుతో కొట్టినా తప్పు లేదనిపిస్తుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి లడ్డు వివాదం చెలరేగినప్పుడు ఈ సో కాల్డ్ ఛానల్స్ అన్నీ ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజలకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒకే పక్షంగా కల్తీ జరిగింది, కల్తీ జరిగింది, కల్తీ జరిగింది అంటూ ప్రజల మెదళ్లలో లడ్డు వివాదాన్ని నెగిటివ్ వేలో పోర్ట్రే చేసే చివరికి సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ చూసుకుంటే అందులో ఎటువంటి జంతు కొవ్వులు కానీ ఏమీ కలవలేదంటే అమ్మయ్య అని గాలి పీల్చుకుంటున్న ప్రజలు. అయితే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చంద్రబాబు నాయుడు రోజు రోజుకి ఆయన వైఖరిని అడ్డగోలుగా మాట్లాడుతూ అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు వ్యక్తిగా ప్రూవ్ చేయడం కోసం, అదేవిధంగా ఒక క్రిస్టియన్గా ప్రూవ్ చేయడం కోసం ఆయన పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కాదు. ఈ పాటలన్నీ కనుక మనం చూసినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్గా ముద్రేసి డిక్లరేషన్ ఇవ్వాలంటూ తిప్పి పంపించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఎందుకులే అల్లర్లు అంటూ ఆయన కూడా బయటకు రావడం జరిగింది. అయితే ఆ తర్వాత తిరుమల 2 కొండలు కాదు 7 కొండలు అంటూ వచ్చినటువంటి వార్తలను కనుక మనం చూసినట్లయితే తిరుమల 7 కొండలంటూ మేమే ఒప్పుకున్నాం, తిరుమల 7 కొండలుగా చెప్పింది మేమే అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి ఒక విధంగా మనం చూడాలంటే తిరుమలలో 7 కొండలు అనేదాన్ని ప్రతిపాదించింది, దానికి జీవో ఇచ్చి ఫైనల్ చేసింది ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎవడు ఏమనుకున్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే తిరుమల తిరుపతి దేవస్థానం కొండలు 3 కాదు 2 కాదు 7 అంటూ చెప్పడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారితో సహా చాలా మంది ప్రముఖులు కనీసం చదువుకున్నారా లేదా, వీళ్ళ బ్రతుకులకి జ్ఞానం ఉందా లేదా అని ఆలోచిస్తే నా ఎలగంత వేస్ట్ అనిపించే విధంగా కొన్ని మాటలు కూడా మాట్లాడటం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ గారు ఉండటం, మురళీమోహన్ గారి సినిమా ఇండస్ట్రీ నుంచి ఉండటం, మహా న్యూస్ వంశీ గారు మాట్లాడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే కనీసం సిగ్గు లేదా, వీళ్ళు ఎందుకు ఇన్ని టీవీ ఛానళ్ళు ఇంత ఫేమ్ పెట్టుకుని ఇంత దిగజారిన మాటలు మాట్లాడుతున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత వీళ్ళందరినీ ఏ చెప్పుతో కొట్టినా తప్పు లేదని ప్రజలు ఒక అండర్స్టాండింగ్ రావడం జరిగింది. నిజం చెప్పాలంటే గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా మాట్లాడిన మాటలు మీరు ఒకసారి వినండి. వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. 2 కొండలు 7 కొండలు కాదంటే మేము అనునిత్యం 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. 7 కొండలు ఎందుకు, 2 కొండలు అన్నందుకు ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీలో మనందరం కూడా గుర్తుంది. 7 కొండల్లో ఎందుకు అన్ని కొండలు 3 కొండల దానిలో మిగిలింది తీసుకొని మనం ఏదో పెద్ద చర్చ కట్టాలి అని చెప్పి ప్లాన్ చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి అసలు 7 కొండలు ఎందుకు, 3 కొండలు సరిపోవా అని చెప్పని అన్నారు. అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జీవోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా
నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. అయ్యే 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. ఈ 2 జీవాలు కూడా తీసేస్తామని చెప్పి కూడా రెండు కొండలు 7 కొండలు కాదంటే ఈ 2 జీవాలు కూడా తీసేస్తామని చెప్పి కూడా ఈ 2 జీవాలు కూడా తీసేస్తామని చెప్పి కూడా 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్నందుకు ఏం జరిగిందో ఈ 2 జీవాలు కూడా తీసేస్తామని చెప్పి కూడా విన్నారు కదా? ఈ మాటలు విన్న తర్వాత మీకంటూ ఒక అభిప్రాయం కలుగుతుంది. ఏంటంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదు, కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానంపై విపరీతమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తే దేవాది దేవుడిని రక్షించుతూ ఉన్నాడన్న ఒక అభిప్రాయం కలిగించే విధంగా వీళ్ళ మాటలు ఉంటాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తిరుమల 2 కొండలంటే కాదు 7 కొండలు అనేసి చెప్పి 2 కొండలంటే ఒప్పుకోమనేసి మొక్కు తీర్చుకోవడానికి కొండ ఎక్కాను అని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు సార్ ఎక్కారు కొండ? 1000 కాళ్ళ మండపం కూల్చేయడానికి అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఈ మండపాన్ని కూల్చివేయలేదు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే తిరుమల తిరుపతిలో 1000 కాళ్ళ మండపాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేసినటువంటి ఘటనలు మనకు తెలుసు. అదే విధంగా తిరుమల 7 కొండలంటూ జీవో ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తప్పుపడుతూ వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ప్రపంచం మర్చిపోయినా, ప్రజలు మర్చిపోయినా గుగులు మర్చిపోదాం అంటూ ఉంటారు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఆయన ఇచ్చినటువంటి జీవోల పైన చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో మాట్లాడుతూ వాటిని తీసేస్తాం, వాటిని ఉంచాం, మేము అధికారంలోకి వచ్చినామంటే అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హల్చల్ అవుతున్నాయి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి. మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో మీరు వింటే మీ ఒళ్ళే గగురు పడుస్తుంది. ఇటువంటి వ్యక్తి అయినా అనిపిస్తుంది. ఒకసారి వినండి. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. 746, 47 జీవో. ఆ జీవోలు ఏంటో మీకు తెలుసా అంటే నిజంగా చెప్పుతో కొడతారు తెలిస్తే. 746, 47 జీవోలు అంటే ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండలుగా క్లారిటీగా చెప్పే జీవో ఇందులో ఉంది. అయితే ఈ దుష్ప్రచారాన్ని వీళ్ళు ఎంతగా రక్తి కట్టిస్తూ ఉన్నారంటే ఒక మనిషి మొహం మీద ఊసినా కూడా సిగ్గు లేకుండా చేసుకునే విధంగా దీన్ని మాట్లాడుతున్నారు. అయితే దీనిపైన జగన్ గారు మాట్లాడిన మాట, జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జీవోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లు పెంచింది నాయన. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు. ముస్లిం ఓట్స్ తో పని పడింది, క్రిస్టియన్ ఓట్స్ తో పని పడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో, 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా దీన్ని 2009లో క్రైస్తవ అతిథిగా వెళ్ళి అక్కడ ప్రకటించినాడు. ఇవన్నీ 7 కొండలు అనేది స్పష్టంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఆస్తిగా ప్రకటిస్తే 746 జీవోని వ్యతిరేకించారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క భూభాగం 800 ఎకరాలుగా 747 జీవో కూడా ఉంది. దీన్ని కూడా తీసేస్తామంటూ ఆయన ప్రకటించడం జరిగింది. ఒక దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని మాట్లాడినప్పుడు తన తండ్రి గారు చేసినటువంటి గొప్పతనాన్ని, గొప్ప పనిని
హిందూ సమాజానికి చెప్పడంతో ఒక కొడుకుగా ఆయన సక్సెస్ అయ్యారు. ఒక దుర్మార్గపు ఆలోచనతో అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ అశాంతిని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మత కల్లోలాలని రేకెత్తించడానికి అసత్యాల్ని ప్రచారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనే టీం యొక్క కుట్రలను కూకటి వేళ్లతో సహా పీకి వాళ్ళ సామ్రాజ్యాలని బద్దలు కొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ లో సాయశక్తులు ప్రయత్నించారు. అది వాస్తవంగా జీవోల్ని ముందు పెట్టి మరి ఆధారాలతో మాట్లాడటంతో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గౌరవాన్ని పెంచిన వ్యక్తిగా, అదే విధంగా హిందూ సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అత్యంత అభిమానాన్ని చాటుకునే విధంగా ఉందంటూ ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా 7 కొండలకు సంబంధించిన జీవో కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్థలం 800 ఎకరాలు అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలని ప్రజల ముందు పెట్టి ఆ జీవోలని తీసేస్తానని వాగినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలను కూడా ప్రజలకు చూపించి తన తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజలకి వాస్తవాలను తెలిపే రియల్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిజం చెప్పాలంటే ఇది తండ్రికి కొడుకుగా ఆయన ఇస్తున్నటువంటి మర్యాద, గౌరవం. కానీ ఇక్కడేం జరుగుతుంది? అసత్యాలు, అబద్ధాలు, మభ్యపెడతాలు, ప్రజల్ని మోసం చేయటాలు. హిందువులకి జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ కాబట్టి ఎటువంటి మంచి చేయడని ఒక దుర్మార్గపు ఆలోచనను వాళ్ళ బ్రెయిన్లోకి ఎక్కించడానికి ఆయన పడుతున్న కష్టాలు కనుక మనం చూసినట్లయితే అన్నిటినీ ఎడంకాలతో ఎగిరితన్ని తిప్పికొట్టి చుక్కలు చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు ఈ వీడియో చూస్తున్నట్లయితే వాస్తవాన్ని గ్రహించాలన్నది మా ఆలోచన. దయచేసి ఇప్పుడు కూడా అసత్యాలని, చెత్త ప్రచారాలని మీరు నమ్మకండి. వాస్తవాలని మీ ముందు ప్రకటించే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాటిని మాత్రం ఫాలో అవ్వాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆ ఛానల్స్ని. ఫైట్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్ అండ్ ఫైట్ ఫర్ ద గుడ్ నేషన్. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.